అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ అధిష్టానం షాక్ల మీద షాక్లు ఇస్తున్నారు. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ మంత్రులు వింటలేరు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు వింటలేరు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వింటలేరు, రేవంత్ రెడ్డి చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు వింటలేరు. పోనీ కాంగ్రెస్ పార్టీ మంత్రులు చెప్పినట్టు ఎమ్మెల్యేలు వింటున్నా అంటే ఎమ్మెల్యేలు వినరు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు చెప్పినట్టు రేవంత్ రెడ్డి ఏమైనా ఇంటడా సజెషన్స్ తీసుకుంటున్నా అంటే రేవంత్ రెడ్డి వినడు. అంటే ఒక్కళ్ళ మాట ఒక్కళ్ళు వినేటటువంటి పరిస్థితి లేదు. అట్లనే కమ్యూనికేషన్ గ్యాప్, ఒక్కళ్ళకొకళ్ళు పంచాయతీ, కాంగ్రెస్లో కుమ్ములాటలు, కాంగ్రెస్లో పంచాయతీలు, ఇట్లా రకరకాల చర్చకు దారితీస్తున్నది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి 68 సార్లు వేయండు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి తోటి దాదాపు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా 51 సార్లు మాట్లాడిరట. రేవంత్ రెడ్డితో 51 సార్లు డిస్కస్ చేసిరట. ఇక మిగతా అన్నీ కూడా రేవంత్ రెడ్డి ఓసారి పెండ్లికి పోయిండు, ఓసారి రేవంత్ రెడ్డి వేరే పనులకు పోయిండు, ఓసారి మోదీని కలవడానికి పోయిండు, ఓసారి వేం నరేంద్ర రెడ్డి కోసం పోయిండు, ఇంకొకసారి ఇంకొక ఆడికి పోయిండు. అట్లా రకరకాలుగా రేవంత్ రెడ్డి ఢిల్లీ పోవడం రావడం. కానీ అధిష్టానంతో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటిదాకా 51 సార్లు మాట్లాడిండట. 51 సార్లు రేవంత్ రెడ్డితో అధిష్టానం డిస్కస్ చేసిరట. అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మీరు చెప్పినట్టు ఎందుకు వింటలేరు, ఎమ్మెల్యేలు మీకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతురు, కాంగ్రెస్ పార్టీ లీడర్లు మీకు వ్యతిరేకంగా ఎందుకు తిరిగారు, అసలు వాళ్ళకు ఎవరిపైన అసంతృప్తి, ఎవరిపైన కోపం, ఎవరిపైన అసహనం, ఎవరిపైన బాధ, అసలు కాంగ్రెస్లో ఏం జరుగుతుంది, ఏం కథ మాకు అర్థమైతే లేదని చెప్పి అధిష్టానం చాలాసార్లు రేవంత్ అన్నకు చెప్పిరట. మొన్న రేవంత్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్ మేడం పోయిందట. మీనాక్షి నటరాజన్ మేడం రేవంత్ రెడ్డితో అడిగిందట, అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బాధ ఏంది, 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్, ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో డైరెక్టు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, ఇంకొక ఎమ్మెల్యే డైరెక్ట్ మీడియాలోనే ప్రశ్నిస్తున్నాడు, ఇంకొక ఎమ్మెల్యే డైరెక్ట్ కాంగ్రెస్ అటాక్ చేసేటట్టు మాట్లాడుతున్నాడు, ఇంకొక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఇంకొక ఎమ్మెల్యే కాంగ్రెస్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించి సొంత ప్రభుత్వాన్నే తిరుగుబాటు చేస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది, వీళ్ళు ఎవరిపైన తిరుగుబాటు చేస్తున్నారు, అసలు కాంగ్రెస్లో ఈ పంచాయతీలు ఏంది, ఈ కాంగ్రెస్లో కుమ్ములాటలు ఏంది అంటే రేవంత్ రెడ్డి మీనాక్షి మేడం కూడా చెప్పిండట. ఫస్ట్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తుర్రు, ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తురో తిడుతుర్రో మంత్రి పదవులు ఆశిస్తుర్రు, అంటే మంత్రి పదవి కావాలని చెప్పి అనుకుంటున్నారు, మంత్రివర్గంలోకి పోవాలని వాళ్ళు అనుకుంటున్నారు, మంత్రి పదవి కోసమే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇట్లా ప్రభుత్వాన్ని విమర్శించినా అట్లీస్ట్ మంత్రి పదవి ఇస్తారేమో అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పినట్ట. కానీ మీనాక్షి మేడం మాత్రం లేదు ఏదో జరుగుతుంది, ఏందో తెలుసుకోండి, ఎవరిపైన కోపం ఎమ్మెల్యేలకు, మంత్రులు కూడా చెప్పినట్టు వింటలేరు, మంత్రులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి చెప్తే వినే పరిస్థితి లేదు, ఒక ఇన్ఛార్జ్ చెప్తే వినే పరిస్థితి లేదు. ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ కూడా మరి ఓవర్ పర్ఫార్మెన్స్ అయిపోయింది, వీళ్ళని కంట్రోల్ చేయాలని మీనాక్షి మేడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిరట. ఇక రేవంత్ అన్న మొన్న ఢిల్లీకి పోయిండు. మొన్న రేవంత్ అన్న ఢిల్లీకి పోయినప్పుడు అధిష్టానంతో చెప్పినట, సారిగా మంత్రులు చెప్తే వింటలేరు, ఇగో ఈ మంత్రి ఆ మంత్రి ఈ మంత్రిని తీసేయాలి, వీళ్ళని తీసేస్తేనే మిగతా మంత్రులు సెట్ అవుతారు, లేకపోతే నేను ఎంత చెప్పినా కూడా మంత్రులు తలకాయ ఊపుతురు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, ఎంత చెప్పినా ఎంత వాళ్ళని గాడిలో పెడదాం అనుకున్నా, ఎంత వాళ్ళని కంట్రోల్ చేయాలనుకున్నా వాళ్ళు వింటలేరు, ఏం చేయాలో మాకు అర్థమైతలేదని రేవంత్ రెడ్డి కూడా ఓపెన్ అప్ అధిష్టానానికి చెప్పేసిండు. మీనాక్షి మేడంకి కూడా అధిష్టానం అడిగిరట, మీనాక్షి గారు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో, ఏంది పరిస్థితి, మీ వర్షన్ కూడా తెలుసుకుంటామంటే మీనాక్షి మేడం కూడా ఓపెన్గా అధిష్టానానికి చెప్పిరట. ఎమ్మెల్యేలు చెప్పినట్టు వింటలేరు, ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, ప్రభుత్వం పైన తిరుగుబాటు చేస్తారు, 10-15 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, మీటింగ్లు వద్దన్నా కూడా ఎమ్మెల్యేలు వినే పరిస్థితి లేదు, ఏమనంటే డిన్నర్ మీటింగ్ అంటారు, లేకపోతే లంచ్ మీటింగ్ అంటారు, టిఫిన్ మీటింగ్ అంటారు, ఏదేదో ముచ్చట పెట్టుకుంటారు. అంతా కాంగ్రెస్లో ఆగమాగం ఉంది, తెలంగాణలో లీడర్లు వినే పరిస్థితి లేదు, అంటే వాళ్ళు చేయి దాటిపోయారు, ఇక చెప్తే అర్థం చేసుకుంటలేరు, ఇక మీరు ఏదో చేయమని అధిష్టానానికే చెప్పిరట. ఇక హైకమాండ్ ఏం చేస్తున్నారు తెలుసా, రేవంత్ రెడ్డికి ఒక మనిషిని తోడు పంపిస్తారు. తోడేందంటే తెలంగాణకు ఒక కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నటువంటి మాట కాదు, దాదాపు 2-3 నెలల క్రితం నేను ఒక వీడియో చెప్పిన, తెలంగాణకు అధిష్టానం ఒక కీలకమైనటువంటి లీడర్ని పంపించబోతున్నారు, ఒక కీలకమైనటువంటి వ్యక్తిని రేవంత్ రెడ్డికి సలహాలు ఇవ్వడానికి పంపించబోతున్నారు అని చెప్పిన. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆయన గతంలో మంత్రి పదవి అనుభవించినటువంటి వ్యక్తి కాదు, ఆయన గతంలో క్యాబినెట్లో ఉన్నటువంటి వ్యక్తి కాదు, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ మొత్తం తెలియదు. రేవంత్ రెడ్డి సడన్గా ఎమ్మెల్సీ తర్వాత డైరెక్ట్ రేవంత్ రెడ్డి ఎంపీ తర్వాత ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి వ్యక్తి.
ఆయన ఎప్పుడు కూడా మంత్రి పదవిలో ఉంటే రేవంత్ రెడ్డికి అసలు పరిపాలన ఎట్లా చేయాలి, ఆయన క్యాబినెట్కి ఎట్లా నడపాలి, ఏం కథ అని రేవంత్ రెడ్డి తెలుస్తుంది. రేవంత్ రెడ్డి డైరెక్ట్ ముఖ్యమంత్రి అయింది కదా, ఆయనకు అడ్మినిస్ట్రేషన్ ఎట్లా తెలుస్తుంది, ఇప్పుడే నేర్చుకుంటాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి అడ్మినిస్ట్రేషన్లో వీక్ ఉన్నాడు. రేవంత్ రెడ్డి చెప్పినట్టు మంత్రులు వింటలేరు. ఈ మంత్రులను కంట్రోల్ చేయాలన్నా, అడ్మినిస్ట్రేషన్ గాడిలో పెట్టాలన్నా, మంత్రుల పర్ఫార్మెన్స్ బాగుండాలన్నా వీళ్ళని కంట్రోల్ చేసేటోళ్ళు కావాలి. వీళ్ళని కంట్రోల్ చేయాలంటే రేవంత్ రెడ్డితో అయితే అప్పుడు ఏం చేద్దామంటే అధిష్టానం ఒక కొత్త డిసిషన్ తీసుకున్నదట. ఆ కొత్త డిసిషన్ ఏంది, ఏం కథ అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, కాంగ్రెస్ అధిష్టానం వేరే రాష్ట్రాలలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తులు ఉంటారు కదా. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. రేవంత్ రెడ్డి వాళ్ళ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఒకవేళ కాంగ్రెస్ ఓడిపోయింది అనుకో, రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కదా, ఇగో ఇలాంటి మాజీ ముఖ్యమంత్రిని తెలంగాణకు పంపించబోతున్నట. అంటే వేరే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఎక్స్పీరియన్స్ లీడర్లు ఉంటారు కదా, ఆ ఎక్స్పీరియన్స్ లీడర్ ఒక వ్యక్తిని తెలంగాణకు పంపించబోతున్నట. అంటే తెలంగాణకు ఒక కొత్త సీఎం రాబోతున్నాడు. కొత్త సీఎం ఏంటంటే వేరే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ లీడర్ని రేవంత్ రెడ్డికి తోడుగా పంపించబోతున్నారు. అంటే ఆ ఎక్స్పీరియన్స్ లీడర్ తెలంగాణకు వచ్చి రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు చెప్తాడు. ఇగో ఈ మంత్రిని ఇట్లా కంట్రోల్ పెట్టాలి, ఈ ఎమ్మెల్యేని ఇట్లా కంట్రోల్ పెట్టాలి, ఇగో నువ్వు పరిపాలన ఇట్లా చేయాలి, నువ్వు ఈ మిస్టేక్స్ చేస్తున్నావు, చేస్తే ఇబ్బంది అవుతుంది, ఇగో నువ్వు ఈ విధంగా స్ట్రాటజీస్ ఫాలో కావాలి, నువ్వు ప్రతిపక్షాన్ని ఇట్లా దెబ్బగొట్టాలి, నువ్వు అధికార పార్టీని ఇట్లా గాడిలో పెట్టుకోవాలి, నువ్వు పైసలు ఇక్కడ ఖర్చు పెట్టాలి, ఇగో నువ్వు మంత్రులతో ఇట్లా మీటింగ్ పెట్టుకోవాలి, నువ్వు పబ్లిక్ ఇట్లా చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం వెల్ ట్రైన్డ్ అండ్ వెల్ ఎక్స్పీరియన్స్డ్, అలాగే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి ఉన్నటువంటి ఒక సీనియర్ ఎక్స్పీరియన్స్ లీడర్ని తెలంగాణకు పంపించబోతున్నారు. ఇక ఆయనని ఇన్ఛార్జ్ అంటారా, లేకపోతే ఆయననిగా ఒక ముఖ్యమంత్రి అంటారా, రెండో ముఖ్యమంత్రి అంటారా, ఇక మీ ఇష్టం. కానీ ఒక వ్యక్తిని మాత్రం తెలంగాణకు పంపించబోతున్నారు. వెల్ ఎక్స్పీరియన్స్ లీడర్ని రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వడానికి తెలంగాణకు పంపించబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. అట్లనే మీనాక్షి నటరాజన్ మేడం ఉంటుందా ఉండదా అంటే ఆమె ఉంటుంది, ఆమె ఇన్ఛార్జ్ పదవిలోనే ఉంటుంది. మీనాక్షి మేడం కూడా రేవంత్ రెడ్డికి అసలు వాస్తవానికి మీనాక్షి మేడంని తెలంగాణకు పంపేయడానికి కారణం ఏంటంటే రాహుల్ గాంధీకి అత్యంత దగ్గరున్నటువంటి వ్యక్తి, ఆమె గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలు మీనాక్షి నటరాజన్ మేడం. తెలంగాణలో ఏం జరుగుతుందో ఆ అంశం మొత్తం మీనాక్షి మేడం పిన్ టు పిన్ అధిష్టానానికి చెప్తుంది. రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఎటుపోతున్నాడు, మంత్రులు ఎటుపోతున్నారు, ఎమ్మెల్యేలు ఎటుపోతున్నారు, వీళ్ళ కథ ఏందనేది మీనాక్షి మేడం పిన్ టు పిన్ ఢిల్లీకి చేరవేస్తుంది. మీనాక్షి మేడం పని. మీనాక్షి మేడంని ఎవరైనా అంటే మేనేజ్ చేసుకోవాలని చూసినా, మేడం నేను గీడ కబ్జా పెట్టుకుంటా, దందా చేసుకుంటా, మీకు ఒక విల్లా గిఫ్ట్ ఇస్తా, మీకు ఒక కార్ గిఫ్ట్ ఇస్తా అంటే మీనాక్షి మేడం తీసుకోదు. అప్పట్లో వేరే వాళ్ళు తీసుకునేది, కానీ ఇప్పుడు మీనాక్షి మేడం అట్లా కాదు. ఏదున్నా పిన్ టు పిన్ ఢిల్లీకి చెప్తుందామా, ఏదున్నా రేవంత్ రెడ్డి పైన కోప్పడుతుందామా. కాబట్టి మీనాక్షి మేడంతో పాటు ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ వెల్ ఎక్స్పీరియన్స్ అండ్ వెల్ ట్రైన్డ్, అలాగే మాజీ ముఖ్యమంత్రి, గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వేరే రాష్ట్రాలలో కూడా ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి ఒక వ్యక్తిని తెలంగాణకు ఎక్స్పీరియన్స్ లీడర్ని రేవంత్ రెడ్డితో పాటు పంపించబోతున్నారు. అంటే రేవంత్ రెడ్డికి తోడు నీడ ఉండడానికి, రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు చెప్పడానికి, కాంగ్రెస్ గవర్నమెంట్ని నడిపించడానికి, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే ఒక ఎక్స్పీరియన్స్ లీడర్ రేవంత్ రెడ్డితో పాటు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్లో మంత్రులేమో మాకు మేమే ముఖ్యమంత్రులు అనుకుంటారు, ఎమ్మెల్యేలు కూడా మాకు మేమే ముఖ్యమంత్రులు అనుకుంటారు, ఎమ్మెల్సీలు కూడా మాకు మేమే ముఖ్యమంత్రులు అనుకుంటారు, ఎంపీలు కూడా మాకు మేమే ముఖ్యమంత్రులు అనుకుంటారు. ఎవరి కాలు ముఖ్యమంత్రి కాంగ్రెస్లో. కాబట్టి వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఒక లీడర్ కావాలి. అది రేవంత్ రెడ్డితో అయితే రేవంత్ అన్న బాధ ఏంది, పుసుక్కున్న నేను మంత్రులు ఏమన్నా అంటే మంత్రులు నా ముఖ్యమంత్రి కుర్చీకి ఎసరు పెడతారేమో, ఎమ్మెల్యేలు ఏమన్నా అంటే ఎమ్మెల్యేలు మొత్తం ఏకమైన ముఖ్యమంత్రి కుర్చీని ఎసరు పెడతారేమో అని చెప్పి రేవంత్ అన్న భయపడుతున్నాడు. కాబట్టి రేవంత్ రెడ్డికి ధైర్యం ఇవ్వడానికి ఒక లీడర్ని పంపించబోతున్నది అధిష్టానం. ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వెల్ ట్రైన్డ్ అండ్ ఎక్స్పీరియన్స్ లీడర్ని రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వడానికి, ప్రభుత్వాన్ని నడపడానికి, ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావడానికి, మళ్ళా 2028లో కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి ఒక లీడర్ని అధిష్టానం పంపించబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ. మరి ఎవరిని పంపుతారు ఏందని మనకు తెలియదు. వెల్ ట్రైన్డ్ అని చెప్తున్నారు, వెల్ ఎక్స్పీరియన్స్ లీడర్ అని చెప్తున్నారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి అని చెప్తున్నారు. నాకున్న అంచనా ప్రకారం అయితే ఒక 2-3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తిని పంపించవచ్చు. ఆయనే ముసలాయనా లేకపోతే వయసులో ఉన్నాయనా ఎవరో తెలియదు, కానీ మొత్తానికి అయితే మంచి ఎక్స్పీరియన్స్ లీడరు. ఒక రాష్ట్రంలో 2 సార్లు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తిని, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తిని పంపిస్తారేమో రేవంత్ రెడ్డికి సలహాలు సూచనలు ఇవ్వడానికి.
ప్రభుత్వాన్ని నడపడానికి, మంత్రులను కంట్రోల్ చేయడానికి. సో ఇప్పుడు తెలంగాణకు ఒక కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నాడు. మ్యాక్సిమం ఆయన వస్తే రేవంత్ రెడ్డి పవర్స్ కట్ అవుతాయి. అంటే రేవంత్ రెడ్డి ఎవరైతే వచ్చేటటువంటి లీడర్ ఉంటాడో ఆయన చెప్పినట్టు రేవంత్ రెడ్డి వినాలి. రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే కూడా ఆ లీడర్కి చెప్పి నిర్ణయం తీసుకోవాలి. రేవంత్ రెడ్డి ఏదైనా పని చేయాలనుకుంటే కూడా ఆ లీడర్ దగ్గర సజెషన్ తీసుకోవాలి. ఆయన ఓకే అంటేనే రేవంత్ రెడ్డి ఆ పని చేయాలి. ఇగో ఈ విధంగా అధిష్టానం ఒక కొత్త లీడర్ని పంపించబోతున్నట. అప్పుడు మంత్రులు కూడా కంట్రోల్ ఉంటారు. మంత్రులు కూడా ఇన్ని రోజులు ముఖ్యమంత్రి అనుకుందాం, రేవంత్ రెడ్డి అనుకున్నాం, ఇప్పుడు అధిష్టానం ఇంకో లీడర్ని పంపిర్రు, ఆయన చెప్పినట్టు వినకపోతే మా మంత్రి పదవి పోతుందేమో, ఆయన చెప్పినట్టు వినకపోతే మా ఎమ్మెల్యే పదవులు పోతాయేమో అని చెప్పి వీళ్ళు కూడా అనుకుంటారు కదా. అందుకే అధిష్టానం వీళ్ళందరినీ కంట్రోల్ పెట్టడానికి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలను కంట్రోల్ చేయడానికి ఒక లీడర్ని పంపించబోతున్నట. ఆ లీడర్ ఫుల్ సపోర్ట్ రేవంత్ రెడ్డికి ఉంటాడు. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా లీడర్ కూడా వింటాడు, లీడర్ ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి కూడా వింటాడు. ఇప్పుడు కంట్రోల్ చేయడానికి సిస్టమ్ అంతా. చూద్దాం ఏం జరగబోతుంది. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.